ప్రతి మనిషి జీవితంలో ఈ 4 విషయాలను ఖచ్చితంగా పాటించాలని చాణక్యుడు చెప్పాడు. అందులో మొదటిది ధర్మ. మనం చేసే ఏ పనినైనా సరే ధర్మంగా, నిజాయితీగా, నైతికతతో ఉండాలి. అలా కాకుండా ధర్మాన్ని వదిలేసి మనీ కోసమో, పవర్ కోసమో మనకు నచ్చిన పనులు చేసుకుంటూ పోతే జీవితంలో సక్సెస్ అయినా చేసిన తప్పులు మనను అనునిత్యం వెంటాడుతాయని చాణక్యుడు చెప్పాడు. రెండోది అర్థ, అంటే మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ, కెరీర్, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటే మనకి ఒక అర్థాన్ని ఇస్తాయి. మనం సక్సెస్ఫుల్ గా ఉన్నామని అందరికీ తెలియాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండడం చాలా ఇంపార్టెంట్. మూడోది కామం, అంటే తృప్తి. కోరికలు లేని మనిషే ఉండరు, కానీ ఆ కోరికలు ధర్మబద్ధమైనవిగా ఉండాలి. అలాంటి కోరికలను ప్రతి మనిషి తీర్చుకోవచ్చు. నాలుగోది మోక్షం, అంటే విముక్తి. చివరికి ప్రతి ఒక్క మనిషి ఎలాంటి ఆలోచనలు, బాధలు, కోరికలు లేకుండా వీటి నుండి విముక్తి పొంది సంతోషంగా ఉండాలి. ధర్మ, అర్థ, కామ ఈ మూడింటిని సమపాలల్లో ఆచరిస్తే తప్పకుండా మోక్షం కలుగుతుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షలను సాధించడమే ప్రతి మనిషికి ముఖ్యం. వీటిని కాకుండా వేరే వాటి కోసం పరితపించేవారు తెలివి తక్కువ వారని చాణక్యుడు చాలా క్లియర్ గా చెప్పారు.